మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆలస్యం లేని ఆశీర్వాదం. ఆలస్యం లేని ఆశీర్వాదం అనే అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంతకీ ఆశీర్వాదం అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ శరీర సంబంధంగా ఉన్నప్పుడు అంతగా ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకు ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ప్రతి మనిషిని వెంటాడుతూనే ఉంటది. కొంతమంది అప్పులయ్యుండొచ్చు. కొంతమందికి రోగాలయ్యుండొచ్చు. కొంతమందికి వ్యాపారాలు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరు బాధపడుతూనే ఉంటారు. దాని నుండి విముక్తి కోరుకోవాలని అనుకుంటూనే ఉంటారు. దేవుడికి మొరపెడుతూనే ఉంటారు. దేవుడు జవాబులు ఇస్తూనే ఉంటాడు. ఈ ఆశీర్వాదాలని మనం ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దేవుడిని మనం మొరపెడతాం. దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు సమాధానం ఇవ్వడు. ఎందుకంటే అది ఆయన చిత్తానికి, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉంటాడు. ఎందుకంటే అడగంగానే ఇచ్చేస్తే మన కొమ్మలొచ్చేస్తాయి. అందుకే దేవుడు అడగంగానే ఇవ్వడు. మీకు అర్థమవుతుందా? మనం అడిగిన ప్రతీదీ దేవుడు వెంటనే ఇవ్వడు. ఎందుకు? అడిగిన ప్రతీది ఇచ్చేతే వెంటనే కొమ్ములొచ్చేస్తాయి. అందుకే ఇవ్వడు దేవుడు. అది మనం దేవునికి విధేయత చూపించాలి. దేవునికి లోబడాలి. అది తగిన సమయంలో ఆయన దయచేస్తాడు దాన్ని. కొన్ని కొన్ని సార్లు అసలు ఇవ్వడు. ఎందుకంటే అది ఆయన స్వభావానికి గనక విరుద్ధంగా ఉంటే నువ్వు అడిగేది ఏదైనా ఉంటే అది ఆయన స్వభావానికి విరుద్ధంగా ఉంటే అసలివ్వడు. సో, మనం ప్రతిరోజు అయినా సరే, ప్రతిరోజు మనం ఏదో ఒక సమస్యని ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇది మీ అందరికీ తెలిసిందే. మనం ప్రతిరోజు ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తూనే ఉంటాం. కొన్ని సమస్యలంటే దీర్ఘకాలికంగా ఉంటాయి. ఈ సమస్యల నుండి మనం పోవాలి. ఈ సమస్యల నుండి నాకు విముక్తి కావాలి. నేను ఆశీర్వదింపబడాలి అని దేవుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ భౌతిక సంబంధంగా మీరేదైతే ఆశీర్వాదాలు పొందుకోవాలని అనుకుంటున్నారో వీటికి ఆలస్యం ఉంటుంది. నీకేదైతే కావాలో, నీకీ శరీర సంబంధంగా ఉన్నంత వరకి నీకేదైతే కావాలో, నువ్వు వీటిని దేవుడినడిగినప్పుడు దీనికి ఆలస్యం ఉంటుంది. కానీ, కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకొచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే, క్షమాపణ అనేది సిద్ధం. దీనికి మాత్రం ఎలాంటి ఆలస్యం లేదు. క్షమించు అని అడిగితే సిద్ధపాటు మనస్సు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీనికి ఎలాంటి ఆలస్యం లేదు. ఒకసారి ఎళ్లి అడిగిన తర్వాత ప్రభువా నేనిప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు నిజంగా నీ పశ్చాత్తాపంతో రిపెంట్ అయ్యి నువ్వు అడిగితే గనక, రిగ్రెట్ ఫీల్ అయ్యి నువ్వు అడిగితే గనక ఆహ్, వెంటనే వచ్చేస్తది. పాప క్షమాపణ అనేది వెంటనే వచ్చేస్తది. నువ్వు మిగతా ఇందాక చెప్పానే ఆ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటికి సమాధానం వెంటనే రాకపోవచ్చు. కానీ నువ్వు అడిగిన వెంటనే వచ్చేది ఏదన్నా ఉందంటే అది పాప క్షమాపణ మాత్రమే. ఆలస్యం లేని ఆశీర్వాదం పాప క్షమాపణ. ఎందుకంటే పాపం క్షమించబడితే ఎక్కడుంటాం? నిత్యత్వంలో ఉంటాం. నిత్యత్వంలో ఉండటానికి ఇచ్చే ఆశీర్వాదం వెంటనే వస్తుంది. భౌతికంగా ఉండే ఆశీర్వాదం మాత్రం లేట్‌గా వస్తుంది. అంటే ఇవ్వడు ఒక్కోసారి మరి. అదే నువ్వు అడిగేది ఏదైనా కావచ్చు. ఒకవేళ అది ఆయన స్వభావానికి విరుద్ధంగా ఉందేమో అది ఇవ్వడు. కానీ ఆయన స్వభావమే రక్షించే స్వభావం. ఆయన స్వభావమే కాపాడే స్వభావం. ఆయన స్వభావమే క్షమించే స్వభావం అయితే అది ఆయన స్వభావం అదే. అందుకే నువ్వు అడగంగానే ఇచ్చేస్తాడాయన. క్షమించు అని అడిగితే సిద్ధపాటు మనస్సు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆలస్యం లేదు దానికి. కొంచెం గూడా అంటే కొంచెం గూడా ఆలస్యం లేదు. నువ్వెప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో, ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఫీల్ అవుతావో, నీ పాపాన్ని వదిలేయాలని నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే నీ పాపం నుండి నువ్వు విముక్తి పొందాలని అనుకుంటావో, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపంతో నీ పాపములు ఖతం. ఇంకుండవింకయి. నువ్వు పశ్చాత్తాపపడ్డు ఇంకా పాపాలు ఉండవు. వెంటనే క్షమించబడతాయి. వారం రోజులు చర్చికి రా. సరే ఇప్పుడే కదా అడిగావు. తర్వాత క్షమిస్తానులే. అలాంటి జవాబేం రాదు. అలాంటి జవాబేం రాదు. నువ్వు అడిగిన వెంటనే వస్తది. వారం రోజులు చర్చికి రా. లేకపోతే ఒక 7 వారాలు చర్చికి రా. తర్వాత నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ అంతా చెయ్యి. లేకపోతే ఇలాగే ఇన్ని రోజులు ఉపవాసాలుండు. ఇలా ఏం ఉండవు. నీ మనస్సులో పశ్చాత్తాపం కలిగి నువ్వు దేవుడిని అడిగావా? మరలా ఈ పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నీ పాపం ఖతం ఇంకా. అయిపోద్ది నీ పాపం ఇంకా. ఇంకా నీ పాపం సమాప్తి అయిపోయినట్టే. నువ్వెప్పుడైతే పశ్చాత్తాపడతావో, నువ్వెప్పుడైతే నీ పాపాన్ని వదిలేయాలని ఫీల్ అవుతావో, నువ్వెప్పుడైతే ఆ పాపాన్ని అసహించుకొని నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి ఆయన సిలువలోనే నీ పాపం క్షమించబడుతుందని నువ్వెప్పుడైతే వస్తావో వెంటనే నీ పాపాలు క్షమించబడతాయి. ఇది ఆలస్యం ఉండదు దీనికి. ఆలస్యం ఉండదు దీనికి. దీనికెలాంటి ఆలస్యం లేదు. క్షమించు అంటే వెంటనే, 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 వెంటనే ఆలస్యమే లేదు క్షమాపణకి. ఆలస్యమే లేదు క్షమాపణకి. అడగొచ్చు. ప్రభువా మాకు అప్పులు తీరిపోవాలి ప్రభువా, నాకు ఆశీర్వాదం ఇవ్వు. ప్రభువా పెళ్లి కావాలి ప్రభువా, ఆశీర్వాదం ఇవ్వు. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి ప్రభువా, ఆశీర్వాదం ఇవ్వు అని అడుగుతా ఉంటావు. ఒకవేళ నువ్వు వీటిలతో చనిపోయినా పరలోకం వెళ్తావు.
ఒకవేళ నువ్వు చనిపోయినా దేవుని సన్నిధిలో ఉంటావు. ఈ ఆశీర్వాదాలు పొందుకోకపోయినా దేవుని సన్నిధిలో ఉంటావు. కానీ పాప క్షమాపణ పొందుకోకుండా ఔట్. జరగని పని అదింకా. పాప క్షమాపణ లేకుండా దేవుని దగ్గరికెళ్ళడం అనేది అసాధ్యం. ఇప్పుడు నీకు ఈ భౌతిక సంబంధమైన ప్రాబ్లమ్స్‌తో నువ్వు వెళ్ళగలవు. కానీ పాప క్షమాపణ లేకుండా అసలు వెళ్ళలేవు. రానివాడు అసలు గేట్ కూడా చూడనివాడు ఇంకా దేవుడు. అర్థమవుతుందా? నేనేం చెప్పాలనుకుంటున్నాను? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అడిగిన వెంటనే రావు. వెంటనే ఇచ్చేస్తే మనకు కొమ్ములొచ్చేస్తాయి. ఇది మీరు గమనించాలి. కానీ నిత్యత్వానికి సంబంధించిన పాప క్షమాపణ ఏదైతే ఉందో అది అడగంగానే వస్తది. అర్థమవుతుందా? మళ్ళా క్లియర్ చేస్తాను. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు లేట్ అవుతది. నిత్యత్వానికి సంబంధించిన ఆశీర్వాదం పాప క్షమాపణ అనేది వెంటనే వస్తది. ఇంతవరకు క్లియర్ కదా? అర్థమవుతుందా మీకు? అది విషయం. సో, అడిగిన వెంటనే క్షమాపణ. అడిగిన వెంటనే క్షమాపణ. ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభువు అని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడే నీకు క్షమాపణ వచ్చేస్తది. అప్పుడే నీకు రక్షణ వచ్చేస్తది. అంతే. వీటికి ఎలాంటి ఆలస్యం లేదు. క్షమించు అంటే సిద్ధపాటు మనస్సు కలిగిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే పాపాలను క్షమించే దేవుడు. ఆయనే పాపాన్ని తీసేసే దేవుడు. ఆయనే పాపాల్ని సమాప్తి చేసే దేవుడు. ఆయన మాత్రమే చేయగలడది. నీ పాపాన్ని తీసేయాల్సింది యేసుక్రీస్తు వారు మాత్రమే. అది నువ్వు ఒప్పుకున్నప్పుడు మాత్రమే, నీలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు మాత్రమే, నీలో రిగ్రెట్ ఫీల్ అయ్యి పాపాన్ని నువ్వు అసహించుకుంటున్నప్పుడు మాత్రమే. పాపం నీకొద్దు, నేను పరిశుద్ధతలోనికి రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి అని నీవు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు నీకు దొరికే ఒకే ఒక సమాధానం. ఆయన నీ పాపాలను క్షమిస్తాడు. అడుగు వెంటనే, ఆలస్యం లేకుండా వస్తది. వెంటనే అడుగు, ఆలస్యం లేకుండా వస్తది. ఎలాంటి నో మోర్ డౌట్స్, నిస్సందేహంగా వెంటనే వస్తది. క్షమించు అంటే సిద్ధపాటు మనస్సు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని సహవాసం మీ అందరికీ తోడైనను గాక.